శ్రీమహాగణాధిపతయే నమః సరస్వత్యై నమః శ్రీగురుభ్యో నమః హరి ఓం హే గోపాలక హే కృపాజలనిధే హే సింధు కన్యాపతే హే కంసాంతక హే గజేంద్ర కరుణాపారీణ హే మాధవ హే రామానుజ హే జగత్రయ గురు హే పుండరీకాక్ష మాం హే గోపీజననాథ పాలయ పరం జానామి నత్వాం వినా. శ్రీనాథ నారాయణ వాసుదేవ శ్రీకృష్ణ భక్త ప్రియ చక్రపాణే శ్రీపద్మనాభాచ్యుత కైటభారే శ్రీరామ పద్మాక్ష హరే మురారే. శ్రీకృష్ణ భగవానుని దివ్య చరణారవిందములకు శతసహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ పరమ పుణ్యమైనటువంటి భాగవతం సకల పాపముల నుండి నివృత్తి చెందించే అనేక ధర్మములతో శాస్త్రములతో మానవుడు మోక్షమును కలిగించే విష్ణుమూర్తి యొక్క దివ్య అవతారములలో వామనావతారం. వామనుడు బలిచక్రవర్తి దగ్గరికి రాగానే బలిచక్రవర్తి అతని పాదములు అడిగి శిరస్సును చల్లుకొని నీకేం కావాలి అని కోరుకున్నాడు. ఏమేమి కావాలి నీకు? వసుధాఖండము వేడితో గజములన్ వాంఛించితో వాజులన్ వెసను హించితో కోరికతో యువతులన్ వీక్షించి కాంక్షించితో పసిబాలుండవు నేరవీవడుగా నీ భాగ్యంబులి పాటిగా అసురేంద్రుండు పదత్రయం వడుగా ఈ అల్పంబు నీ నేర్చునే. వడుగా భూభాగము కోరావా? ఏనుగులను కోరావా? గుర్రాలను కోరుతున్నావా? పెండ్లి కానటువంటి జవరాండను కోరావా? అసలు నీకు ఏమి కావాలో తెలియదేమయ్యా. 3 అడుగుల మేర కావాలి అంటామే. పసిబాలుడము నీవు. అసలు నీకు అడగటం తెలియదు. అందువల్లనే నువ్వు 3 అడుగుల భూమిని అడిగావు. నీ అదృష్టము చాలా స్వల్పమైనటువంటిది. అయినా సరే రాక్షస చక్రవర్తి దగ్గరకు వచ్చి ఎవడైనా అదృష్టవంతుడు కావలసినదే, సామాన్యమైనటువంటి విశేషం కాదు. రాక్షస చక్రవర్తి అల్పమైనటువంటి దానాలు ఇవ్వడు అని ఎప్పుడైతే పలికాడో చిరునవ్వులు చిందించేటువంటి వదనంతో వామనుడు పలుకుతున్నాడు. మహారాజా, గొడుగో జన్నిదమో కమండలువో నాకున్ ముంజియో దండమో వడుగే నెక్కడ భూములెక్కడ కరుల్వామాక్షులు అశ్వంబులెక్కడ నిత్యోచిత కర్మమెక్కడ మదాకాంక్షామితంబైన 3 అడుగుల్ మేరయ త్రోవనిచ్చుటది బ్రహ్మాండంబు నా పాలికిన్. చమత్కారంగా మాట్లాడాడు చిరునవ్వులు చిందించి. అయ్యా రాక్షసరాజా బలిచక్రవర్తి, నేను బ్రహ్మచారిణి. నాకు ఎండకి వానకి తడవకుండా ఉండడానికి ఒక గొడుగు లేదా పెరుగుతూ ఉంటుంది కనుక జంజం, కమండలువు, మొలతాడు, యోగదండం ఇలాంటివి నాకు అవసరం. కానీ ఈ భూములు నాకెందుకు, ఈ ఏనుగులు నాకెందుకు, గుర్రాలు నాకెందుకు, స్త్రీలతో నాకేం పని? వాటికి నాకు నిత్యానిత్య సంబంధం లేదు. నా నిత్యకృత్యాలకు వాటికి సంబంధం లేదు. కాబట్టి కాదని త్రోసివేయకుండా, ఏదో చెప్పి త్రోసివేయకుండా నా కోరికకు తగినట్లుగా 3 అడుగులు చోటిస్తే అది నా పాలిటి బ్రహ్మాండమిచ్చినట్ట. ఎంత గొప్ప మాట అన్నాడో చూడండి రహస్యంగా. ఇది కూడా ఈ 3 అడుగులు ఇస్తే చాలు బ్రహ్మాండం మొత్తం ఆవహిస్తాడాయన. ఈ 3 అడుగుల మేరయ్య బ్రహ్మాండంబు నా పాలికిన్. బ్రహ్మాండంబు అయినా ఒక మాట చెబుతాను విను. అత్యద్భుతమైనటువంటి భాగవతంలో
మనం నేర్చుకొనవలసినటువంటిది, మానవుని యొక్క జీవిత లక్ష్యాన్ని తెలుసుకోవలసినటువంటి అద్భుతమైనటువంటి ఒక పద్యం. వ్యాప్తిన్ పొందక వగవక ప్రాప్తం బగులేశమైన 10,000 తృప్తింజందని మనుజుడు సప్తద్వీపంబులనైన చక్కంబడునే. మానవులందరూ నేర్చుకునవలసినటువంటి గొప్పదైనటువంటి పద్యం ఇది. వ్యాప్తిన్ చెందక వగవక ప్రాప్తం బగులేశమైన 10,000 తృప్తింజందని మనుజుడు సప్తద్వీపంబులనైన చక్కంబడునే. ఎంత మనకు అబ్బినదో, ఎంతవరకు ప్రాప్తించిందో కొంచెమైనా సరే ఉబ్బి తబ్బిబ్బులు లేకుండా అదే 10,000 అని భావించి తృప్తి చెందాలి. మానవుడు ఒక దశకు తృప్తి చెందాలి. తృప్తి చెందనటువంటి మానవునికి సప్తద్వీపాలలో ఉన్నటువంటి సంపద మొత్తం కలిగిన అతనికి తృప్తి అనేది తీరదో. మానవుడు తృప్తి చెందినవాడే అదృష్టవంతుడు. తెలుసునా, తనకు భగవంతుడు ఇచ్చినటువంటిది ఇంతవరకు, దీనితో తృప్తి చెందాం అనుకోవాలి. అతడే సుఖశాంతులు పొందేది. ఎవడైతే తృప్తి చెందడో అతనికి సుఖశాంతులు లేవు. సప్తద్వీపాల సంపదలు మొత్తం కలిగినప్పటికీ అతనికి తనివి తీరదు. ఆశాపాశము తాగడు నిడుపులు. ఆశాపాశము మిక్కిలి పొడవైనటువంటి త్రాడు వంటిది. ఆశాపాశము తాన్ గడున్ విడుపులేదు. అంతంబు, ఆశకు అంతము లేదు. రాజేంద్ర విను. ఎంత అంటే వారాసి ప్రవృతమేదిని వలయ సామ్రాజ్యంబు చేకూరినన్. మొత్తం ఈ సముద్రములు ఏలేటువంటి భూమి మొత్తము లభించిన ఇంకా పరలోకాలు కావాలి. తృప్తి లేదు. అందుకనే కదా హిరణ్యకశ్యపుడు మొదలైనటువంటి వాళ్ళు భూమిని మొత్తాన్ని ఆక్రమించడమే కాదు, 14 లోకాలు సకల లోకములను గడగడలాడించిన భుజబల పరాక్రమ సంపన్నుడను అంటుంటాడు హిరణ్యకశ్యపుడు. కాబట్టి అలాగే నువ్వు మొత్తం ఇచ్చినా మానవుడికి తృప్తి లేదు. కాబట్టి ఇంకంతేకాదు, వారు సైతం వృధాగా కష్టపడేవారే కానీ అర్థం పైన కామం పైన ఆశను వదులుకోలేరు. వారి ఆశలు నెరవేరనూ లేవు. పూర్వకాలంలో పృథు చక్రవర్తి, గయుడు మొదలైనటువంటి రాజులు చక్కగా ఈ సామ్రాజ్యాన్ని చతుస్సముద్ర, ఈ సముద్రముల యొక్క ఏలుతున్నటువంటి భూమండలం మొత్తాన్ని ఏలారు. కానీ ఆశను అనేటువంటిది గుర్తుపెట్టుకో, వారు సైతం కూడా వృధాగా కష్టపడ్డారే కానీ అర్థం పైన అలాగే కామం పైన ఆశ వదులుకోలేదు. సంతోషపడేవాడే, భగవంతుడు ఇచ్చినటువంటి దానిలో తృప్తి చెంది సంతోషపడేవాడే ముల్లోకాలలో గౌరవింపబడతాడు. భగవంతుడు ఇచ్చినటువంటి సంపదలతో తృప్తి చెందేటువంటి వాడే ముల్లోకాలలో గౌరవింపబడతాడు. సంతోషం కలవానికి ఎల్లప్పుడూ సుఖం కలుగుతుంది. సంతోషం లేకపోతే తిరిగి పుట్టడానికి కారణమవుతుంది. సంతోషం వల్ల మోక్షం సమకూరుతుంది. కాబట్టి సంతోషం అనేటువంటిది తృప్తి వల్ల కలుగుతుంది. తృప్తి లేనటువంటి వాడికి సంతోషమే లేదు. పూట పూటకు తనంతా తాను దొరికినటువంటి దానితో సంతోషపడితే, భగవంతుడు మనకు ఇచ్చినటువంటి దాన్ని ఈ పూటగా మనకు ఇచ్చాడు, ఇది దీనితో తృప్తి చెందాలి అనేటువంటి భావన కలగలేకపోతే అతనికి నష్టపడతాడు. ఎవడైతే తృప్తి చెందాడో, సంతోషపడితే తేజస్సు పెరుగుతుంది, సంతోషపడితే మోక్షం కలుగుతుంది. నీళ్ల వలన నిప్పులు చల్లారిన విధంగా సంతోషం లేకపోతే తేజస్సు తగ్గిపోతుంది. సంతోషం ఉంటేనే తేజస్సు కలుగుతుంది. సంతోషం ఎలా కలుగుతుంది అంటే తృప్తి వల్ల కలుగుతుంది. తృప్తి వల్లనే మోక్షం కలుగుతుంది. తృప్తి వల్లనే సంతోషం వల్లనే తేజస్సు. నీవు రాజువు కదా అని అవి ఇవి అన్నీ ఇమ్మని అడగటం న్యాయం కాదు మహారాజా. నువ్వు ఇస్తానన్నావు కదా అని అత్యాశతో అడగటం యోగ్యమైనటువంటి పని కాదు.
నాకు తగినట్లుగా నాకు ఏది అవసరమో అది మాత్రమే నేను అడుగుతున్నాను. ఈ 3 అడుగులు నాకు అవసరం, 3 అడుగులు నువ్వు కాదనకుండా ఇస్తే చాలు, అంతే చాలు, అదే చాలు, ఆనందం నాకు, అదే సంతోషం. పై విధముగా వామనునికి 3 అడుగుల భూదానం చేయడానికి బలిచక్రవర్తి జల కలశాన్ని చేతితో తీసుకున్నాడు. ఎప్పుడైతే ధారబోయడానికి జల కలశాన్ని అలా ధారగా తీసుకున్నాడో, రాక్షస రాజ్య నిర్మాణ దుర్యుడైనటువంటి వ్యక్తి ఉన్నాడు, ఆయనయే శుక్రాచార్యుడు. ఈ రాక్షస జాతిని జాగ్రత్తగా కాపాడుతూ ఉంటాడు శుక్రాచార్యుడు. శుక్రాచార్యుడు రాక్షసుల యొక్క గురువు, బలిచక్రవర్తికి గురువే, ప్రక్కనే ఉన్నాడు. దానశీలుడైనటువంటి దానవ చక్రవర్తితో ఒక్కసారి చూచి, మహారాజా, శుక్రాచార్యుల వారు అంటున్నారు, ఆగు ఆగు, ధనుజేంద్ర ధనుజేంద్ర, ఈతడు ధరణీసురుడు కాడు. బ్రాహ్మణుడికి దానం చేస్తారంటున్నావు, కానీ ఇతడు బ్రాహ్మణుడు కాదు. దేవకార్యము సాధించు కొర్రకు హరి విష్ణువు అవ్యయుండు అదితి గర్భంబున కశ్యపసూనుడై కలిగెన్. దానవేశ్వర, ఆగు, ఇతడు బ్రాహ్మణుడు కాదు. పరమాత్మ అయినటువంటి విష్ణువు దేవతల యొక్క కార్యాన్ని సాధించడం కోసం కశ్యపుని యొక్క కొడుకుగా దితి యొక్క గర్భాన జన్మించాడు. అయ్యయ్యో, తెలియకుండా ఇతనికి దానమిస్తానని ఒప్పుకుంటున్నావే, ఎంత పొరపాటు చేస్తున్నావు మహారాజా. ఆగు, నీ ఇలా దానము చెయ్యటం వలన రాక్షసుని యొక్క నీ దివ్యమైనటువంటి నీ వంశమే నష్టపోతావు. నీవు గనక ఇతనికి దానం చేస్తే రాక్షసులకు కష్టం కలుగుతుంది. ఇతడు నిన్ను మోసగించి నీ సంపదని, తేజస్సును, రాజ్యాన్ని మొత్తం అపహరించి ఇంద్రునికి ఇవ్వబోతున్నాడు. తెలుసా? తెలుసుకో, విశ్వరూపాన్ని ధరిస్తాడు, 3 అడుగులు అన్ని లోకాలు ఆక్రమిస్తాడు. 3 అడుగులంటే సామాన్యమైనటువంటివి కాదు మహారాజా. నీ ఐశ్వర్యమంతా విష్ణువునకు ధారపోసి చివరకు నీవు నిరుపేదవై ఎలా బ్రతుకుతావు? రాక్షస గురువునైనటువంటి నేను నీ విజయాన్ని, నీ సుఖాన్ని, నీ ఆనందాన్ని, నీ ఐశ్వర్యాన్ని, నీ భోగభాగ్యాలను చూచి మురిసిపోవాలే కానీ నీవు దరిద్రుడవై, కళావిహీనుడవై నీవు ఇలా ఉండడం నేను చూడలేను. నీ సంపదను హరించడానికి వచ్చాడు ఇతడు విష్ణుమూర్తి అని తెలుసుకో. దేవతల యొక్క కార్యాన్ని తీర్చడానికి వచ్చాడని తెలుసుకో. ఇతడు నీ సంపదను హరించడానికి వచ్చాడని తెలుసుకో. నీ సంపద, నీ తేజస్సు మొత్తాన్ని ఇంద్రుడికి ధారబోయడానికి ఇస్తున్నాడు. ఇంద్రుడికి ఇస్తాడు ఇవన్నీ. అందుచేతనే ఉపేంద్రుడై వచ్చాడు. ఉపేంద్రుడు అంటే దేవేంద్రుని యొక్క తమ్ముడు అనమాట. అదితికి దేవేంద్రుడు పుట్టాడు, అదితి గర్భాన వామనుడు పుట్టాడు. అందుకని ఇతన్ని ఉపేంద్రుడు అంటారు. అంటే దేవేంద్రుని యొక్క తమ్ముడు అని అర్థం. నీవు నిరుపేదగా బతుకుతావు. ఒక్క పదంబు భూమియు, ఏం చేస్తాడో తెలుసునా? ఒక్క పదంబున భూమియు ఒక్కట త్రివిధంబు తొక్కి, త్రిదివంబును దొక్కి. త్రిదివంబును అంటే దేవలోకం మొత్తం. ఒక పాదంతో భూలోకాన్ని, ఇంకొక పాదంతో స్వర్గాన్ని కప్పివేస్తాడు. తెలుసా? ఇతడు సామాన్యుడు కాదు. గొప్ప ఆకారంతో దిక్కులు ఆకాశం పిక్కటిలేటువంటి విధంగా పెరిగిపోతాడు ఇతడు. మామూలుగా ఉండదిది. నా మాట విను మహారాజా. రాక్షసేంద్ర, ఆగు. అప్పుడు నువ్వేం చేస్తావు? నీవెక్కడికి పోతావు? మొత్తం ఆక్రమిస్తాడు ఈయన. భూమి ఏమిటి, ఆకాశం ఏమిటి, సర్వం, అన్ని లోకాలు. నువ్వెక్కడికి వెళ్తావు? ఇస్తానని చెప్పి ఇవ్వకపోతే నరకప్రాయం అనేటువంటిది నువ్వు బాధపడకు. నరకాన్ని త్రోసిపుచ్చడానికి నీకు శక్తి ఉన్నది. నరకము రాకుండా ఇస్తానని చెప్పి ఇవ్వకపోతే వచ్చేటువంటి నరకాన్ని త్రోసిపుచ్చడానికి నీకు ఒక ఉపాయం చెబుతాను విను. నీకొక శక్తి ఉన్నది. దాతకు నాశనం కలిగించేటువంటి దానమే కాదు.
ముందు ఏం చేయాలి? తాను రక్షించుకోవాలి. తనను రక్షించుకోవడం తన్ను మాలిన ధర్మం చెయ్యకూడదు. తనకు ఆపద కలుగుతున్నప్పుడు దానం చెయ్యకపోయినా సరే, ఒకవేళ మాట తప్పినా పర్వాలేదు, దాతకు నాశనం కలిగించేటువంటి దానం చేసేటువంటి ఆ దానం ఉన్నదే, ఆ దానం నిజంగా దానమే కాదు. తాను ధనవంతుడిగా ఉంటూ దానాన్ని, యజ్ఞాన్ని, తపస్సును గురించి ఆలోచించాలి. ఇది నిజమే. ఉత్తముడైనటువంటి పురుషుడు తన ధనాన్ని 5 భాగాలుగా చేసి కామానికి, అర్థానికి, ధర్మానికి, కీర్తికి ఆశ్రయించినటువంటి వారికి సమంగా పంచాలి. తెలుసునా? పురుషుడు చక్కగా ధనాన్ని సంపాదించాలి. ఉత్తమమైనటువంటి పురుషులు చెబుతున్నాడు, చక్కగా 5 భాగాలు చేయాలి. 1 తన యొక్క కోరికలు తీర్చుకోవడానికి ఉంచాలి. 2 కూడబెట్టుకోవడానికి కొంత ధనాన్ని, కొంత ధర్మానికి, కీర్తికి ఆశ్రయించేటువంటి వాళ్ళకి అలా దానం చేయాలి. తెలుసిన 5 విధములుగా ఉంటాయి. ఈ విధంగా చేసిన వాడే ఈ లోకంలో, ఆ లోకంలో నిండుగా అతడు సుఖపడతాడు. తన్ను మించినటువంటి ధర్మము న్యాయము కాదు. తనకు మాలినటువంటి బేరం మంచిది కాదు. తను నాశనమవుతూ ఎదుటివాడిని బాగుపరచడం కాదు. నువ్వు బాగుపడడం నేర్చుకో. నువ్వు బాగుపడాలి, నువ్వు సుఖంగా ఉండాలి. అంతేకాని ఈ విషయంలో పెక్కు విధాలుగా ప్రసక్తి అయినటువంటి ఋగ్వేదం కూడా చాలా ఎన్నో విషయాలు చెప్పింది. నీకు కొన్ని విషయాలు నీకు తెలియజేస్తాను విను. ఈ సమయంలో ఇతని కనుక దానం చేస్తే సర్వం నువ్వు కోల్పోయినటువంటి వాడు అవుతావు. దేనిని ఇవ్వటం వలన, వేదం చెబుతుంది, దేనిని ఇవ్వటం వలన సర్వం నష్టమవుతుందో ఆ దానము ఇవ్వరాదు. దేనిని ఇవ్వటం వలన సర్వము నష్టమవుతుందో ఆ దానము ఇవ్వరాదు. ఇస్తానని మాట ఇచ్చినా సరే దానివల్ల అసత్య దోషం అంటదు. ఎందుకంటే ఆత్మ అనేటువంటి చెట్టుకు అసత్యమే మూలం. ఆత్మ అనే చెట్టుకు అసత్యమే మూలం. అటువంటి ఆత్మవృక్షానికి సత్యం, పూలు, పండ్లు ఉంటాయి. ఆ అసత్యంలో నుంచే సత్యం పుడుతుంది. అసత్యం అనేటువంటి మూలం బాగుంటే ఆత్మ అనేటువంటి వృక్షం చెడిపోదు. మొదలు చెడితే చెట్టు చెడిపోతుంది. మొదలు చెడ్డ బేరం. అసలు ఆ మొదలే పోతే ఇక నువ్వు ఆ చెట్టు పూలే ఉన్నాయి, కాయలే ఉన్నాయి. కాబట్టి పూలు పళ్ళు చెడిపోతాయి. పళ్ళు పూలు లేకపోయినా మొదలు బాగా ఉంటే, ఒకవేళ అవి లేకపోయినా ఆ పైవి మొదలు మొత్తం ఇవ్వకు. ఒకవేళ ఇస్తే వృక్షం వృద్ధి చెందు. మొదలు గనక బాగా ఉంటే వృక్షం వృద్ధి చెందుతుంది. మొదటికి చేటు వాటిల్లేకుండా, లోటు రాకుండా, పదువురిలో పలచన కాకుండా దానం చేసేటువంటి దాత ఎప్పుడూ చెడిపోడు. సత్యం కోసం ఇతనికి దానం ఇస్తే నీకు మిగిలేది ఏమీ ఉండదు. సత్యం అంటూ కొన్ని విషయాలు జాగ్రత్తగా విను. రాజా, అన్ని విషయాలలో ఈ వ్యవహారం వర్తించదు. ఏ ధనాన్ని అడిగినా ఆ వస్తువును ఉన్నప్పటికీ లేదు అని అబద్ధం చెప్పాలి. అబద్ధం చెప్పకూడదనేటువంటి మాట ఉన్నది. కొన్ని చోట్ల మనం అబద్ధాలు ఆడాలి. నీ నాశనం కోరుతున్నాడు అతడు, నీ సంపదను హరించబోతున్నాడు అతడు. ఇలాంటి సమయంలో ఏం చేయాలి? కాబట్టి ఏ ధనాన్ని అడిగినా ఆ వస్తువు ఉన్నప్పటికీ లేదని అబద్ధం చెప్పకూడదు. ఆ మాట నిజమే. ఆ విధంగా చెప్పేవాడు నీచుడు, పిరికివాడు. ప్రాణాలున్నప్పటికీ అతడు పీనుగుతో సమానం. వాని బ్రతుకు వ్యర్థం. ఇంకొక విశేషం చెబుతాను విను. కొన్ని విషయములందు అసత్యం పలికినా కూడా దోషం లేదు. శుక్రాచార్యుడు వాడు అంటున్నాడు, అసత్యం పలికినా దోషం లేదా? అవును. ఎక్కడ? వారిజాక్షులందు వైవాహికములందు ప్రాణవిత్తమాన భంగమందు చకిత గోకులాగ్ర జన్మరక్షణమందు బొంకవచ్చు నగము పొందదధిపా. వారిజాక్షులందు
వైవాహికములందు ప్రాణ విత్తమాన భంగమందు చకిత గోకుల అగ్రజన్మమునందు అగ్రజన్మ రక్షణమందు ఆడవారి విషయాలలో అసత్యం పలకచ్చు, పాపం రాదు. పెళ్ళిళ్లలో అసత్యం పలకచ్చు, పాపం రాదు. ప్రాణానికి ధనానికి గౌరవానికి భంగం కలిగేటప్పుడు అసత్యం పలకచ్చు, పాపం రాదు. భయపడినటువంటి గోవులను రక్షించేటప్పుడు బ్రాహ్మణులను ఆదుకునేటప్పుడు అసత్యం పలకచ్చు, అప్పుడు నీకు పాపం అంటదు. కొన్ని విషయాలలో పాపం అంటదు. అందుకనే ఈ విషయాల్లో 1000 అబద్ధాలైన పెళ్లి చేయమంటాం. కొన్ని మనం సామెతలు ఈ లోకంలో ఉంటూ ఉంటాయి. కాబట్టి వారిజాక్షులందు వైవాహికములందు ప్రాణవిత్తమాన భంగమందు చకిత గోకుల అగ్రజన్మమునందు చకిత గోకుల అగ్రజన్మ రక్షణమందు బొంకవచ్చు నఘము పొందదధిపాగా. ఎన్నో హితవాక్యములు తెలియచేస్తున్నాడు. ఇప్పుడు నీ ప్రాణం మీదకు వచ్చింది కనుక నీవు అసత్యం పలకచ్చు ఓ బలిచక్రవర్తి అని శుక్రాచార్యుల వారు పలుకుతున్నారు. అద్భుత సన్నివేశం. వామనుని యొక్క దివ్య కథను వినండి. మరల రేపు ఇదే సమయానికి వినండి. జన్మలు పావనమయ్యేటువంటి విధంగా భాగవతాన్ని విని అందరూ తరించి అఖండమైనటువంటి పుత్ర పౌత్ర అభివృద్ధితో సదా వర్ధిల్లెదరుగాక. స్వస్తి.